వెనక్కి వచ్చేయి సార్. రెడీ సార్. సార్ 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 అన్న మచ్చా నాకు మేడం 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 చూడండి మేడం. స్టేజ్ దగ్గర జనరేటర్ వస్తుంది. జనరేటర్ వస్తుంది, కొత్త జనరేటర్ ఏసీ తెప్పించాం. జనరేటర్ వస్తుంది. ఇంజక్షన్ కూడా ఉన్నాయి. ఇంజక్షన్ కూడా ఉన్నాయి. ఇంజక్షన్ 150 ఇంజక్షన్ ఉన్నాయి. కుమార్ ఈ ప్రాంతంలో మన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి తడవ ఇక్కడి నుంచి మేము ప్రపోజల్ శాసనసభ్యులుగా చంద్రమోహన్ రెడ్డి ఎన్నికైన తర్వాత పొదలకూరుకి ఒక డయాలసిస్ సెంటర్ ఉంటే బాగుంటుంది సార్ అని మొదటి ప్రపోజల్ శాసనసభ్యులకి మేము ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే మంత్రి గారికి ఫార్వర్డ్ చేస్తే ఒక్క 2-3 రోజుల్లోనే డయాలసిస్ సెంటర్ పొదలకూరుకి మంజూరు చేయడం జరిగింది. పొదలకూరు ప్రాంత ప్రజలందరి తరఫున మనం మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి రుణపడి ఉన్నాం. మనకి ఈరోజు ముఖ్య అతిథి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు, వంశీ గారు, రామకృష్ణ రెడ్డి గారు, సురేంద్ర గారు, మొత్తం నాయకులందరూ, టైం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న నాయకులందరూ
మండల నాయకులు, మీ అందరికి నమస్కారం. 2 hours లేట్ అయిపోయింది. వింజమూరు నుంచి ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి జయభారత్ వచ్చి అల్లిపురం వచ్చి అక్కడ పిఎస్సి చూసి ఇక్కడ రావడం లేట్ అయిపోయింది. ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఇంకెవరో ఒక ఇంటికి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది మంత్రి గారు. అక్కడ నుంచి 6 o'clock బయలుదేరింది, 8:30 ఫ్లైట్ రేణిగుంటలో పట్టుకోలేదు. ఆయన లండన్కి పోతున్నాడు. దయచేసి అందరూ అర్థం చేసుకోమని కోరుకుంటూ, ఇక్కడ పొదలకూరు అప్పుడు వెంకయ్యనాయుడు గారి చేత శాంక్షన్ చేయించుకున్నాం. పిహెచ్సిని సిహెచ్సిగా మార్చిపుచ్చుకున్నాం. సామాజిక ఆరోగ్య కేంద్రం 20 సంవత్సరాల నుంచి పరిచితుడు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారి దగ్గర చేయించుకునేవాడు. అంత అటాచ్మెంట్ ఆయనతో. ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు, కలువాయి, చేజర్ల, ఇటు మనుగోలు, ఇటు సంఘం, మా పొదలకూరు మండలమే చాలా పెద్ద 60,000 ఓట్లు, ఇంచుమించు 90,000 జనాభా. ఇక్కడ డయాలసిస్ సెంటర్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసిన ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీ అందరి తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరేటర్ కావాలా, డయాలసిస్ సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు. ఇక్కడ ఒక జనరేటరు, అక్కడ వెంకటాచలం సిహెచ్సికి ఒక జనరేటరు, ఇక్కడ 8 కంప్యూటర్సు, 7 కంప్యూటర్సు, మళ్ళీ ఒక 3 ఏసీలు, వాషింగ్ మిషన్, ఇవన్నీ 1,80,00,000 రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెచ్సిలు 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అన్నిటికి కలిపి 1,80,00,000 సిఎస్ఆర్ ఫండ్లో శాంక్షన్ చేయించాం. వారం 10 రోజుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి. టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. అది పాపం సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ సంబంధించి సిఎల్ కంపెనీ వాళ్ళు మనకి సాయం చేశారు. వాళ్ళు కూడా మీ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ 30 పడకల ఆసుపత్రి 50 పడకలు చేయమంటున్నారు మన వాళ్ళందరూ. పరిస్థితి కూడా ఇప్పుడు మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపీలో వచ్చే పేషెంట్స్ 3వ ప్లేస్లో, రాష్ట్రంలో స్టేట్లో 3వ ప్లేస్, నెల్లూరు జిల్లాలో కాదు. అంతమంది పేషెంట్స్ ఎక్కువైనారంటే చప్పట్లు కొడుతున్నారు. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఒక పేషెంట్స్కి ఒక ధైర్యం వచ్చింది, ఎక్కడ పోవచ్చు అని. అంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండింది. హాస్పిటల్స్ గురించి పట్టించుకున్న పాపాన ఎవరు పోలే. ఇది అడిగాము, అల్లీపురం తీసుకొని అల్లీపురం పిహెచ్సి 1.5 కోటి అడిగాము, విశాఖపాలెం అడిగాము. అన్నీ ఇప్పుడు పెద్ద లిస్టు కారులో ఒక్కోటి వెనుక నా పిఏ కూర్చొని అందిస్తూ ఉన్నాడు. 7-8 అర్జీలు మీ తరఫున మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ వీలైనంత వరకు చేయాలని చెప్పి 6 మండలాల్లో 3 లక్షల జనాభాకు సంబంధించింది ఇది కాబట్టి దీన్ని 50 పడకల హాస్పిటల్ చేయమని, దీనికి అడిషనల్ బిల్డింగ్, పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఇవన్నీ వీళ్ళు కోరుతున్నారు. ఒకటి వింజమూరు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో, రెండోది సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో 5 పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. ఎందుకు ఆనందంగా ఉందంటే, నేను దాదాపు 25 సంవత్సరాల పాటు మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడి శిక్షరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలోకి వచ్చిన తర్వాత కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది. ధర్మవరం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది. వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన గౌరవనీయులు, ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చిన ఉదయగిరిలో, వారు పుట్టిన ఊరైన సర్వేపల్లిలో ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీకు తెలుసు, ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాల మీద కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుతూనే ఉంటారు. నన్నైతే ఎన్ని సందర్భాల్లో ఏ పనులు చెప్పారో ఇంకా చెప్తారు. సార్ పొదలకూరులో ఉంది కదా సార్, పొదలకూరు అవుతుందా, మరి ముత్తుకూరులో ఉంది కదా, అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి సిఎస్సి ఏం చేస్తున్నారు అది కాదు సార్. వెంకటాచలంలో అంటే వెంకటాచలం ఉంది, ఇప్పుడే చెప్పారు కదా 90,000 జనాభా ఉంది, పొదలకూరు 50 పడకలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలని చెప్తున్నారు. ప్రధానంగా వారు 2వ, 3వసారి అడిగింది ఏంటంటే డయాలసిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసి, నువ్వు నేను ఒక రోజు నెల్లూరుకి వచ్చినా, నెల్లూరుకి వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్ ఇంకా ముందు దీన్ని అనౌన్స్ చేయి అన్నారు.
నేను మీడియా ఎదురుగా అనౌన్స్ చేశాను. సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి జరగాలి. నా నియోజకవర్గంలో డయాలసిస్ కారణంగా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. బస్సు ప్రయాణం, గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లా ఉండేవి మీకు తెలిసి, ఇప్పుడంటే మంచి రోడ్లు వచ్చాయి. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదలకూరులో ఒక డయాలసిస్ సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం 5 పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక 3 పడకలు సొంతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత వారి సంక్షేమం పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ప్రభుత్వం 5 ఇస్తే, ఇంత పెద్ద ప్రభుత్వం, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా 3 తెచ్చుకున్నారు. 8 పడకల ఇవాళ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, డయాలసిస్ సెంటర్లు మేము ఒక విషయం చెప్పాలి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 18 డయాలసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఇచ్చాం 10 నెలల్లో. మొత్తం ఈ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 42 డయాలసిస్ సెంటర్లు వస్తే, దాంట్లో గత ప్రభుత్వంలో కేవలం 20 మాత్రమే వస్తే, మన 5 సంవత్సరాల్లో 20 డయాలసిస్ సెంటర్లు మాత్రమే మంజూరు చేస్తే, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కేవలం 10 నెలల్లోనే 18 డయాలసిస్ సెంటర్లని మనం మంజూరు చేసుకున్నాం. మరీ ప్రధానంగా